ఇది మనకు 1.5 year మొక్క. ఓకే చూడండి దీనికి ఇలా ఫ్లవర్ వస్తుంది. మీకు బయట మార్కెట్లలో రెడ్ గా కనిపిస్తుంది కదా అని మొత్తం రెడ్ గానే ఉంటుంది ఒకటి, లోపల వైట్ కూడా ఉంటుంది. దాంట్లో మీకు 3 varieties ఉంటాయి డ్రాగన్ ఫ్రూట్ లో, ఎల్లో, రెడ్, వైట్. ఎల్లో అంటే మీకు పైన కూడా ఎల్లో ఉండి లోపల లైట్ ఉంటుంది. ఈ రెడ్ అన్నది ఏంటంటే లోపల రెడ్ పైన రెడ్. వైట్ డ్రాగన్ ఫ్రూట్ ఏంటి అంటే పైన రెడ్ గా ఉన్నా మీకు కట్ చేస్తే లోపల వైట్ ఉంటుంది. ఓకే అంటే రెడ్ ఉన్నదే బాగా టేస్టీగా, పింక్ ఉన్నది చాలా టేస్టీగా అంటుంటారు కదా. కానీ 3 సేమ్ ఉంటాయి, చూడటానికి ఏంటంటే రెడ్ బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇది పండుతుందండి. ఇది మనకు ఫ్లవర్. ఈ ఫ్లవర్ ఓపెన్ అయ్యాక లోపల నుంచి ఇదంతా రాలిపోయి ఇక్కడ వచ్చే కాయ మనకు డ్రాగన్ ఫ్రూట్. ఓకే సో ఇదంతా వచ్చేసి రాలిపోయి ఇక్కడ అయితే మనకు ఫ్రూట్ ఉంటుంది. ఫ్రూట్ తయారవుతుంది, ఇవన్నీ పడిపోతాయి. ఓకే సో అంటే ఈ ఎడ్జ్ లో మనకు వస్తుంది అనమాట ఫ్రూట్, ఈ ఎడ్జ్ లో ఫ్రూట్ వస్తుంది. సో డ్రాగన్ ఫ్రూట్ పెట్టే విధానం కూడా మనము ఈ ఎడ్జ్ ఇక్కడ తిప్పేసి ఇక్కడికి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయదు, ఎప్పుడైనా స్ట్రైట్ కట్ చేయకూడదు, ఇలా అడ్డంగా కట్ చేసి పెట్టాలి. ఓకే డ్రాగన్ ఫ్రూట్ ని మనం ఇలా స్ట్రైట్ గా ఇలా కట్ చేయకూడదు, కొద్దిగా క్రాస్ గా కట్ చేసుకోవాలి. కట్ చేసి అప్పుడు స్టెమ్ పెట్టేసాలి. ఎస్ దీని కూడా పెద్ద మెయింటెనెన్స్ అవసరం లేదు కదండి. సో మరి ఈనాటి ఎపిసోడ్ లో మన రారాజు అంటే ఎవరు చెప్తారండి? డ్రాగన్ ఫ్రూట్. ఓకే ఈనాటి ఎపిసోడ్ లో మన పెరటి రుచుల కార్యక్రమంలో ఈనాటి మన ఎపిసోడ్ లో గార్డెన్ రారాజు అంటే డ్రాగన్ ఫ్రూట్ అని చెప్పుకోవచ్చు. ఓకే సో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు డ్రాగన్ ఫ్రూట్. ఎందుకంటే స్టెమ్ ఏముంది, స్టెమ్ ఇలా తెంపేసి ఇలా అనేసి పెట్టాను, సో క్రాస్ గా కట్ చేయాలి, అప్పుడే వస్తుంది. సో పెద్ద మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు కదండి. సో ఇలా కావాలంటే దీనికి ఏం చేయాలంటే ఎదుగుతున్నా కొద్ది దీనికి సపోర్ట్ ఇవ్వాలి. ఓకే ఇలా ఏదైనా సపోర్ట్ ఇచ్చి దానికి ఒక గాను కానీ వైర్ కానీ చుడితే ఇలా లోపల నుంచి ఇలా కిందికి పడుతూ ఉంటుంది. లేకుంటే మళ్ళీ విరిగిపోతాయి కొమ్మలు, విరిగిపోతాయి. అండ్ దీన్ని ఒక చివర్లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే మధ్యలో పెట్టామంటే అటు ఇటు గార్డెన్లో తిరిగేటప్పుడు పలకరిస్తూ ఉంటాయి మనని, అందుకని సో చివర్లో పెడితే ఏంటంటే ఆ చివర్లో ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. ఓకే అండి,